మాట్లాడితే అరెస్ట్ చేసే అవకాశం అని ఉంటుంది. నేను వేరే నాయకుల పేరు ధరించా కానీ కొంతమంది గతంలో వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా, వాళ్ళని జైల్లో పెడతా మొత్తం అని చెప్పేస్తున్నారు. మేము అట్లా చెప్పే నాయకులం కాదు. మేము ఎవరిని జైల్లో పెడతామంటలేదు. కానీ చట్టము తన పని తను చేసుకునే సందర్భంలో అనుభవం ఉండి ముందుగా తెలుసుకొని ఆ సంఘటన పట్ల సానుభూతి పొందడానికి ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి అది వాళ్ళకి తెలిసి ఉండాలి, అందరికీ తెలుసు. కాబట్టి చట్టంలో జరిగేటువంటి తప్పుకు సంబంధించి కలెక్టర్ గారిని కొట్టిన తర్వాత దాని మీద ఏదైనా చర్య ఉందనుకో, దాన్ని కొట్టిన వాళ్ళతో పాటుగా దానికి వాళ్ళందరూ మీరే చెప్తున్నారు. సామాన్య రైతులు, గిరిజన రైతులు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అంత ధైర్యం కలెక్టర్ పట్టే ధైర్యం ఉండదు. దానికి ఎవరొకరు అండ ఉంటుంది. అట్లనే చెప్పినారు ఆ కార్యకర్త సురేష్ మాపాట్యోడే అని. దాంతోపాటుగా మొన్న మీరు చూసినారు ఒక కార్ రేసుకు సంబంధించిన విషయంలో కూడా జరిగినటువంటి పరిణామం. సో ఇవన్నీ నేను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని కాదు, దానికి సంబంధించిన లోతుగా ఉండేటువంటి అంశాలు కూడా తెలియదు. ఎందుకంటే దాని కన్సర్న్ వాళ్ళు చూసుకుంటారు. దానికి సంబంధించిన విషయం లోపల దాని ముందే ఇగో అంటే ముందుగానే కొంత ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి కొరకు ఇటువంటి మాటలు మాట్లాడతారు అసహనంగా. మంచిది కాదు. మేము మళ్ళీ ఎవరి పట్ల కూడా మేము వాళ్ళని జైలుకి పంపుతాం, వీళ్ళని జైలుకి పంపుతాం అంటలేము. చట్టంలో ఏ విధమైన చర్యలు ఉన్నాయో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. మీ మంత్రి వాళ్ళు అన్నారు కదా, పొంగులేటి శ్రీనివాస్ గారు అన్నారు కదా, దీపాల ముందే బాంబులు పేలుతున్నారు. ఆ బాంబులు ఎప్పుడు పేలబోతున్నాయి?